నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. విడాకులు లేదా ఇడుపు కాగితం అనే పదం వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బంధాలు తెగిపోవడం, బాధలు, కోర్టులు. కానీ ప్రస్తుతం ఎయిర్పోర్ట్ డివోర్స్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికుల్లో, ముఖ్యంగా జంటల్లో విపరీతంగా ప్రాచుర్యం పొందుతున్న ఓ సరికొత్త ఆసక్తికరమైన ట్రావెల్ ట్రెండ్. మరి ఏంటి ఎయిర్పోర్ట్ డివోర్స్? కలిసి ప్రయాణిస్తున్న జంటలు లేదా స్నేహితులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత సెక్యూరిటీ చెక్ పూర్తయ్యాక తాత్కాలికంగా ఎవరి దారిలో వాళ్ళు వెళ్లడం, తమ ఇష్టాలకు అనుగుణంగా విమానాశ్రయంలో సమయం గడిపి మళ్లీ తమ విమానం ఎక్కే ముందు బోర్డింగ్ గేట్ వద్ద మాత్రమే వారు తిరిగి కలుసుకుంటారు. ఈ వింత ఆలోచన ఎందుకు వచ్చింది? విమానాశ్రయాలు ఎంత విలాసవంతంగా ఉన్నా ఒక్కోసారి అక్కడ గడిపే సమయం ప్రయాణికులకు విసుగు తెప్పిస్తుంది. పొడవైన క్యూ లైన్లు, రద్దీగా ఉండే టెర్మినల్స్, నిరంతర ప్రకటనలు ప్రయాణాన్ని ఒత్తిడికి గురిచేస్తాయి. దీనికి తోడు ఇద్దరు వ్యక్తుల అభిరుచులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఉదాహరణకు, ఒకరికి డ్యూటీ ఫ్రీ షాపులో కొత్తగా వస్తువులు చూడడం, కాఫీ తాగుతూ విండో షాపింగ్ చేయడం ఇష్టం ఉండొచ్చు. మరొకరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎయిర్పోర్ట్ లాంజ్లో ప్రశాంతంగా కూర్చోవడం, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటూ సినిమా చూడడం లేదా నిద్రపోవడం ఇష్టం ఉండొచ్చు. ఇద్దరు కలిసి ఒకే దగ్గర ఉంటూ ఒకరి కోసం మరొకరు రాజీ పడే కంటే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఈ ట్రెండ్ ముఖ్య ఉద్దేశం. ఈ పద్ధతి వల్ల ప్రయాణంలో వచ్చే సగం ఒత్తిడి మాయమవుతుంది. ఎయిర్పోర్ట్లో సమయాన్ని ఎలా గడపాలి, ఎక్కడ తినాలి, ఏ షాపుకి వెళ్ళాలి అనే చిన్న చిన్న విషయాలపై వచ్చే అనవసరపు వాదనలకు ఇక్కడ చెక్ పెట్టచ్చు. ఎవరికి వారు ఒంటరిగా గడపడం వల్ల మెదడుకు ప్రశాంతత దొరుకుతుంది. పైగా గంట లేదా 2 గంటల పాటు దూరంగా ఉండి మళ్ళీ బోర్డింగ్ గేట్ దగ్గర కలుసుకున్నప్పుడు ఇద్దరిలోనూ ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. వారి నెక్స్ట్ జర్నీని మరింత సానుకూలంగా మారుస్తుంది. ఈ పద్ధతిని ఆచరించడం చాలా సులువు. ఇద్దరు కలిసి విమానాశ్రయంలోకి ప్రవేశించి చెకింగ్ పూర్తి చేసుకోవాలి. విడిపోయే ముందు ఏ సమయానికి ఎక్కడ కలవాలో స్పష్టంగా మాట్లాడుకోవాలి. అత్యవసరాల కోసం ఎవరి ఫోన్లు వారు అందుబాటులో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఫైనల్ బోర్డింగ్ అనౌన్స్మెంట్ కంటే చాలా ముందే నిర్ణీత ప్రదేశానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి క్షణం కలిసే ఉండాలనుకునే జంటలకు ఈ ట్రెండ్ వింతగా అనిపించవచ్చు. కానీ ప్రయాణంలో కాస్త స్వేచ్ఛను, ఏకాంతాన్ని కోరుకునే వారికి మాత్రం ఇదొక బెస్ట్ ఆప్షన్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.